మంత్రి నారా లోకేష్ పై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వ్యవహారంలో గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య విసిరిన సవాళ్లకు లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటా ఎంపిక చేసి ఆ తర్వాత జీవోను రద్దు చేశారని తెలిపారు. అసెంబ్లీలో లోకేష్ ఇచ్చిన వివరణ నవ్వుల పాలు చేసిందంటూ ఆయన విమర్శించారు. ఇక అంతర్జాతీయ క్రీడాకారిణి పివి సింధుతో అభ్యర్థులను పోల్చడం సరికాదన్నారు. లోకేష్ తో చర్చకు జగన్ అవసరం లేదని, పేర్ని నాని చర్చకు సిద్ధంగా ఉన్నారని, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. టెట్ సమస్యపై కేంద్ర మంత్రిని కలిసిన వారిని వేధించడం సరికాదని, టీచర్లపై సస్పెన్షన్లు ఎత్తివేయాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. డిఎస్సి అభ్యర్థులు 3,30,000 మంది పరీక్ష రాస్తే దాదాపు 35,000 కంప్లైంట్స్ వచ్చినాయి. 35,000 కంప్లైంట్స్ వచ్చినాయి. మరి ఆ కంప్లైంట్స్కి మీరు ఏ ఒక్కదానికైనా జవాబు చెప్తా ఉన్నారా? మరి ఆ కంప్లైంట్సే ప్రశ్నలు, వాటికి సమాధానం ఇవ్వండి చేతనైతే. ఇందాక నేను చెప్తా ఉన్న వ్యక్తి పేరు దుర్గయ్య. దుర్గయ్య సవాల్ విసురుతూ ఉన్నాడు. డేటు, టైము, ప్లేసు నిర్ణయిస్తే ఆధారాలతో వస్తా అని చెప్పి, డిఎస్సిలో అక్రమాలు నిరూపిస్తానని చెప్పి దుర్గయ్య చెప్తా ఉన్నాడు. దుర్గయ్య చేసిన సవాల్ స్వీకరించే దమ్ము లోకేష్కి ఉందా అని చెప్పి లోకేష్ గారిని అడుగుతూ ఉన్నాం మేము. దుర్గయ్య అనే వ్యక్తి గోల్డ్ మెడల్ వచ్చింది, నేషనల్ వైడ్ పాల్గొన్న స్పోర్ట్స్లో తనకు గోల్డ్ మెడల్ వచ్చింది. తనకు ఉద్యోగం రాదు. ఇక్కడేమో స్టేట్లో కూనరవి సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకు, భరత్ సర్టిఫికేట్ ఇచ్చిన, మన వైజాగ్ ఎంపీ భరత్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళకు స్పోర్ట్స్ కోటాలో రాయకుండానే పరీక్ష వస్తుంది. ఈ మాదిరి జినైన్ కేసు, దుర్గా ఇలాంటి జినైన్ కేసులకు మాత్రం ఉద్యోగం రాదు. ఎంత కడుపుమంటు ఉంటుందండి పాపం. కష్టపడి చదువుకున్నోడు మోసపోయి, నిజంగా ఈ మాదిరి స్పోర్ట్స్లో మెరిట్ ఉన్నోడికి ఉద్యోగం రాకపోయి, లోకేష్తో పాదయాత్ర చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఎంతవరకు సమంజసం ఇది? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రజలు ఇప్పటికే పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నారు. డిఎస్సిలో అవకతవకలు జరిగాయి, లోకేష్, చంద్రబాబు నాయుడు గారు కలిపి తప్పు చేశారని చెప్పి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. దాన్ని కప్పిపించుకోవడం కోసం, దాన్ని డైవర్ట్ చేసేందుకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు, మా పైన బురదేస్తూ ఉన్నారు. టీచర్స్ మీద ఇంకా అత్యంత దురదృష్టకరం. అసలు ఎంతంటే, వాళ్ళు ఈ 6 మంది టీచర్స్ కూడా ఢిల్లీకి వచ్చింది మేమే, మా ఆధ్వర్యంలోనే ప్రహ్లాద్ జోషి గారిని, కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. చాలా స్పష్టంగా వాళ్ళు ఢిల్లీకి వచ్చింది టెట్కి సంబంధించిన అంశం మీద ఢిల్లీకి వచ్చినారు. టెట్ ఏదైతే ఇప్పుడు పూర్తి స్థాయిలో టెట్ ఎగ్జామ్ మ్యాండేటరీ చేసినారో, ఇన్ సర్వీస్లో ఉండి 25 years అట్లా ఎక్స్పీరియన్స్ ఉండే టీచర్లకు ఒక సబ్జెక్టుకి కన్ఫైన్ అయిపోయింటారు. ఈరోజు వాళ్ళు అన్ని సబ్జెక్టుల మీద టెట్ రాయమంటే ప్రాక్టికల్గా సాధ్యం కాదని చెప్పి, దాంట్లో ఉన్న ఇబ్బందులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దానికి ఒక రిలాక్సేషన్ తీసుకొని రావడానికి కోసం ప్రయత్నం చేశాం మేము. అందులో భాగంగా కొంతమంది టీచర్సు, అదేవిధంగా మా టీచర్ ఎమ్మెల్సీస్ కల్పలత గారైతేనేమి, రామచంద్రారెడ్డి గారైతేనేమి, చంద్రశేఖర్ రెడ్డి గారైతేనేమి, మా ఎమ్మెల్సీస్ అందరం కూడా, మా టీచర్స్ అందరం కేంద్ర మంత్రి గారిని కలిసి టెట్ విషయంలో ఎగ్జామ్షన్ ఇవ్వండి, రిలాక్సేషన్ ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగింది ప్రహ్లాద్ జోషి గారిని కలిసి. మరి ఆ అంశాన్ని పూర్తిగా పక్కదావ పట్టించి, వీళ్ళేదో డిఎస్సి అవకతవకలకు ఆపోజిట్గా ఢిల్లీకి కంప్లైంట్ ఇవ్వడానికి పోయినారని చెప్పి దాన్ని వక్రీకరించి వీళ్ళని ఈ మాదిరి సస్పెండ్ చేయడము, టీచర్ల యొక్క గొంతు నొక్కడమే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.